నమస్తే. నిజంగానే అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాసింది అండ్ 300+ మార్క్స్ వచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చదవడానికి ఎలిజిబులా? అండ్ చదివే అవకాశాలు, స్తోమత ఆ అమ్మాయికి ఉంటదా? ఒకవేళ మధ్య తరగతి అమ్మాయి అయితే. ఎస్. ఇప్పుడు మనం నీట్ రాస్తున్నారండి పిల్లలు ఇండియా అంతా అన్నాం. ఆల్మోస్ట్ 20+ lakhs రాస్తున్నారు. మనకున్న సీట్స్ ఆల్మోస్ట్ 1.5 lakhs. 10% కూడా కాదు. కాదు. 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10% దాటిన వాళ్ళే. సో వాళ్ళకి ఎంత మాత్రం సీట్ రాదు. అవును. కానీ మీకు 90% స్టూడెంట్స్ సీట్ రాదని కూడా చదువుతున్నారు. అవును. రాదని తెలిసి కూడా రాస్తున్నారు. నిజమే. డ్రీమ్ అంత బలీయమైంది, డ్రీమ్ అంత కఠినమైంది. అంటే డాక్టర్ అంటే అసలు అదేంటి అదొక స్టేటస్ కదా, అదొక స్టేటస్, అదొక డ్రీమ్ ఎందుకు పెట్టుకుంటారంటే ఏ వృత్తులైనా సరే వాళ్ళకి అవసరమైనది కాకుండా, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైనది కాకుండా, ఎంటైర్ సొసైటీకి అవసరమైన జాబ్ కదా ఇది. సో దాని మీద అంత డ్రీమ్ పెట్టుకున్నారు కనుక అదే అయినా సంపాదిద్దాం అన్న ఒక కోరిక కొద్దీ ఎన్ని తక్కువ సీట్లు ఉన్నా సంపాదిద్దాం అనే ఆలోచన ఉంటుంది. కానీ హోప్స్ లేనప్పుడు ఏం చేస్తాం. డెఫినెట్లీ. కాబట్టి ఇండియాలో అయితే మాత్రం 300 మార్క్స్ వచ్చి అనుకోండి, మళ్ళీ రాయాలి, మళ్ళీ సీట్ కావాలంటే 1 year వేస్ట్ అవుతుంది, మళ్ళీ రాయాలి, ఇంకో 1 year వేస్ట్ అవుతుంది. ఆ ప్రయత్నాలు కూడా చేస్తారు పాపం. 2 to 3 లాంగ్ టర్మ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. వాళ్ళకేం సమస్య, కొత్త వాళ్ళతో మరింత ఇబ్బంది. కాస్త వేడి బ్లడ్తో వస్తారు కదా, వీళ్ళేమో ఆల్రెడీ 2-3 సార్లు రాస్తారు, కొంత నిరాశ ఉంటుంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ హోప్స్ లేనట్టే ఇండియాలో. అయితే అటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ రావట్లేదు అన్న డిప్రెషన్లోనో లేకపోతే కొంచెం నెగిటివ్ థాట్స్లోనో బీడీఎస్ఓ లేకపోతే బీఎస్సీ అగ్రికల్చరో లేకపోతే వెటర్నరీ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ఏ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరేమన్నా ఒక మంచి మార్గం చూపించగలరా? మనకు అబ్రాడ్లో కానీ ఇతర కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, మంచి అవకాశాలు ఉన్నాయి. మనం చూపించేది కాదండి, ఇండియన్ గవర్నమెంట్ చూపించింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఇండియాకి డాక్టర్లు అవసరం లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి అవసరం, తనకు అవసరం. ఇండియాకి అంతగా అవసరం లేదండి. మీరు ఎలాగంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ లెక్కల ప్రకారం 1000 మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ చాలు. ఇండియా రీచ్ అయిపోయింది, కొత్తగా డాక్టర్లు అవసరం లేదు. కాబట్టి సీట్లు పెంచట్లా. ఇండియా సీట్లు పెంచడానికి కారణం ఏంటంటే అవసరం లేదు, ఇండియాకి అవసరం లేదు. 811 1:811 అంటే ఇంకా నయం. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అయితే ఇంకా 500 లోపు ఉన్నారన్నమాట. సో అవసరం మనకు లేదు, కానీ అవసరం మనకి ఎవరికి, మన ఫ్యామిలీకి అవసరం, మనకి అవసరం, మన రెస్పెక్ట్ కోసం మనకి ఇవ్వాలి. స్టూడెంట్ పేరెంట్స్ కాబట్టి దాన్ని వదులుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఓకే మీకు అబ్రాడ్ కూడా ఆప్షన్ ఉంది, అబ్రాడ్లో కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చదువుకొని ఎన్ఎంసీ ఎప్పటి నుంచో చెప్తుంది, 1956 నుంచి చెప్తుంది. అయితే ఆ జర్నీ ఇండియన్ గవర్నమెంటే మీకు చూపించింది. అక్కడ వెళ్ళి చదువుకోండి, డాక్టర్లే రండి, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయండి అని. సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ అబ్రాడ్. అయితే ఇప్పుడు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2 decades నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు అండ్ చాలామంది డాక్టర్స్ని మీరు తయారు చేశారు అండ్ వాళ్ళు ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే కన్సల్టెన్సీ అనే పేరు వినగానే ఒక రాంగ్ నోషన్ వచ్చేసింది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. బట్ మీలాంటి అంటే ప్రముఖుల దగ్గరికి వెళ్ళి ఇలా మాకు చేయాలని ఉంది అంటే ఏ కంట్రీస్ మీరు చెప్తారు అండ్ ఏ యూనివర్సిటీస్ని చూస్ చేసుకోమని చెప్తారు? మేము ప్రముఖులు ఊరికే కాలేదండి, జర్నీలో ప్రముఖులు అయ్యాం. ప్రముఖులుగా దీన్ని నేను స్టార్ట్ చేయలేదు, ప్రముఖులుగా జర్నీలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రముఖులు అయ్యాం. మేము ప్రముఖులు కాలేదు, డాక్టర్లు ప్రముఖులు చేశారు. అది ఎట్లా అంటే ఇప్పుడు మేము 2003లో స్టార్ట్ చేసామండి యాజ్ ఎ కన్సల్టెంట్గా. ఈరోజు మేము కన్సల్టెంట్లు కావండి, యూనివర్సిటీకి హోల్ అండ్ సోల్ మేము అయిపోయాం. అంటే స్టూడెంట్ వెళ్తున్నప్పుడు ఎవరు నమ్మకంతో వెళ్ళాలి, అక్కడ వెళ్ళాక ఎవరు నమ్మాలి, అక్కడికి వెళ్ళాక ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తన 5.5 years 6 years మెడిసిన్ జర్నీలో ప్రతి ప్లేస్లో ప్రతి చోట మేము కనిపిస్తాం. క్యాంపస్లో యూనివర్సిటీ క్యాంపస్ ఏముంటుందంటే మమ్మల్ని అవర్ ఆఫీస్ ఉంటుంది, మమ్మల్ని కన్సల్టెంట్ అంటారు. మేము ఆ కాలేజీని అది మా కాలేజ్ అంటున్నాం. కాలేజ్ ఆ కంట్రీది, ఆ గవర్నమెంట్ది, బట్ అది మేమంటాం. నేను నా కన్సల్టెంట్ని, నా ఆఫీస్ ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, ఇండియాలో, కానీ వాళ్ళు ఏమంటారు ఇది మా ఆఫీస్ అంటారు. అట్లాంటి జర్నీలో అంత డీప్ రిలేషన్స్ మాకు వాళ్ళకి మధ్య ఏర్పడడానికి కారణం ఈ సక్సెస్ఫుల్ జర్నీ అండి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మంచి నెగోషియేషన్ ఫీ స్ట్రక్చర్తో మంచి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే మీరు ఏ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తారు, ఏ కంట్రీ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు తీసుకున్నామ్మా, అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు ఒక దేశమనే లేదు, అన్ని దేశాలు ఉన్నాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ గుర్తించిన దేశాలు కొన్ని ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి ఈ ఆల్మోస్ట్ మాది ఒక 23 years జర్నీ మాది. కానీ అబ్రాడ్ ఎంబీబీఎస్ జర్నీ ఇంకా చాలా పెద్దది. డెఫినెట్లీ
దీంట్లో ఎన్ఎంసి ప్రతి క్షణం కూడా కొత్త కొత్త కండిషన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటుందండి. కొన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది. అంటే మనం స్టూడెంట్ వెళ్తున్న జర్నీలో అతనికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దానికి పరిష్కారం కూడా చూపించాల్సింది ఇండియన్ గవర్నమెంటే. అంటే స్టూడెంట్ మోసపోకూడదు. అలా స్టార్ట్ చేసింది 2003లో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రూల్స్ని తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. అంతకుముందు ఎఫ్ఎంజీ లేదు అబ్రాడ్లో. మీరు అక్కడ వెళ్ళండి, ఇప్పుడు షెడ్యూల్లో కొన్ని కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలో జస్ట్ మీరు ఎవరో చెన్నై వెళ్ళినట్టు బెంగళూరు వెళ్ళినట్టు అక్కడ కూడా వెళ్ళి చదివిస్తే డైరెక్ట్గా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే నడిచింది అప్పుడు 2003 వరకు నడిచింది. కానీ ఏమవుతుంది, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, అక్కడ ఉన్న దేశాలు, అక్కడ మన మెడిసిన్ కాదు, మన మందులు కాదు, మన ట్రీట్మెంట్ కాదు, ఇక్కడికి వచ్చాక మన మీద ప్రయోగం చేస్తున్నారు. సో ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్ని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఎఫ్ఎంజీ రూల్స్ తీసుకొచ్చారు 2003లో. 2003లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ అయింది. అదేంటి, ఇంగ్లీష్లో మెడిసిన్ చేసుకోవాలన్నది. ఎందుకంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉన్నది ఇంగ్లీష్లో కదా. సో ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది పాస్ అవ్వాలంటే అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ రావాలి కదా. సో అక్కడ కాలేజీలో వాళ్ళు ఇంగ్లీష్ మార్చుకుంది. అంటే ఉన్న దగ్గరికి మనం వెళ్ళాల్సి వచ్చింది. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మీడియం ఇంగ్లీష్ అయి ఉండాలి అనేది మనకు అర్థమైంది. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఓకే ఇంగ్లీష్ బాగున్న చోట జాయిన్ అవ్వాలి అన్న క్రమంలో మేము ఎక్కడెక్కడైతే బెటర్ ఇంగ్లీష్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయో, లేదా బెటర్ ఇంగ్లీషు యాక్సెప్ట్ చేసిన యూనివర్సిటీస్ ఏమున్నాయో అవి మేము పట్టుకున్నాం. అలాంటి యూనివర్సిటీస్ని కిర్గిస్తాన్లో పట్టుకున్నాం, జార్జియాలో పట్టుకున్నాం, కజకిస్తాన్లో పట్టుకున్నాం. అలా మా స్టార్ట్ చేసాం జర్నీ 2003లో అండి. అయితే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. బట్ అక్కడ ఉండి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ కావాలంటే దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలంటే త్రూ కన్సల్టెన్సీ వాళ్ళే హెల్ప్ చేయాలి. అటువంటి సపోర్ట్ త్రూ అవుట్ 5 years మీరు ఇవ్వగలరు? 5 years మేము ఎలా ఇవ్వగలుగుతున్నామంటే, మేము పిల్లలతో పాటు ఉంటున్నాం. ఓకే, జర్నీ పిల్లలతో పాటు చేస్తున్నాం, పిల్లలతో పాటు ఉంటున్నాం, పిల్లలతో పాటు హాలిడేస్కి వస్తున్నాం. మేము ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఒక ఆఫీస్ మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మాత్రం ఉంటుంది, కానీ సర్వీస్ యాక్టివిటీస్ అన్ని క్యాంపస్లోనే. క్యాంపస్లోనే. ఇక్కడ మేము కాస్త ఈ పనులు చేసేవాళ్ళం కొద్దిమంది ఉంటాం. మిగతా మెస్ కానీ, హాస్టల్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం స్టాఫ్ అంతా అక్కడ ఎక్కువ పనిచేస్తాం. స్టూడెంట్ కంటే ముందు వెళ్తున్నాం, స్టూడెంట్ తర్వాత వస్తున్నాం. సో క్యాంపస్ సర్వీసే మేము ఇస్తున్నాం. క్యాంపస్ సర్వీస్లోనే అంటే ఇప్పుడు చూడండి, ఏజ్ ఏమో 17 years ఏజ్ ఉన్న పిల్లలు వెళ్తున్నారు. 17 years అంటే ఏజ్ ఎంత అండి? జస్ట్ టీనేజ్, అప్పుడే స్టార్ట్ అయింది టీనేజ్. వీళ్ళకి ఒక గైడ్ లేనిదే అమ్మ నన్ను ఎలా పంపిస్తారు? స్టూడెంట్ పెరగడతాడు, నేను వెళ్ళిపోతాను అంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, ప్రపంచం చిన్నది అయిపోయింది కనుక వీళ్ళు పెరగడతారు. కానీ స్టూడెంట్ మీకు తెలుసు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆ ఒక్కరిద్దరిని ఎలా పంపించేస్తారు? ఒక మంచి గార్డియన్ తోడు కావాలి కదా. ఒక గార్డియన్ రోలే మా రోల్ అండి క్యాంపస్లో.